హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే నేను ఇవాళ నా ఫార్మల్ అవుట్ఫిట్స్ అనేది చూపిస్తాను. నేను డైలీ ఆఫీస్కి ఎలా వేసుకుని వెళ్ళాలి అండ్ ఏ కలర్స్తో ఏ కలర్స్ కాంబో బాగుంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. సో రెడ్ సాటిన్ షర్ట్. యాక్చువల్లీ అందరి వార్డ్రోబ్లో ఒక సాటిన్ షర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అదొక మంచి ఫార్మల్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ రెడ్ షర్ట్తో నేను ఒక బ్లాక్ జీన్స్ని పేరప్ చేశాను అనమాట. సో చూసాను కదా, కొంచెం నాకు ఫిట్గా అయిపోయింది. సో చూపించడం కోసం ఇది వేసాను. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆఫీస్కి. సో అండ్ ఇప్పుడు నేను ఇందులో షేర్ చేస్తాను. అండ్ దీనికి ఒక నేను మంచి గోల్డ్ జ్యువెలరీ పేరప్ చేశాను అనమాట. అంటే ఆఫీస్ వేర్కి మీకు హూప్స్ అనేవి చాలా బాగుంటాయి, అంటే ఫార్మల్ లుక్ ఇస్తాయి అనమాట. అంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ కన్నా ఇట్లా గోల్డెన్ హూప్స్ కానీ ఇట్లా రోజ్ గోల్డ్ హూప్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఒక గోల్డెన్ హూప్స్ పెట్టుకున్నాను. అండ్ ఇలానే గోల్డెన్ చైన్తో పేరప్ చేశాను అనమాట. ఇది నేను హెచ్ఎండ్ఎంలో తీసుకున్నాను. అండ్ ఆల్సో నేను ఒక మంచి గోల్డెన్ వాచ్. అంటే మనం అన్నీ సేమ్గా పేర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది గోల్డ్ ఉంది, ఇది సిల్వర్, ఇది మళ్ళీ వేరే కలర్, ఇలా ఉన్నప్పుడు అనమాట. అన్నీ సేమ్ కలర్లో ఉండేటట్టు మీరు చూసుకోండి. అండ్ విల్ బి ద బెస్ట్. సో ఒకసారి మీట్ చేస్తాను నా అవుట్ఫిట్. గైస్, ఇది వచ్చేసి నేను వైట్ పోల్కా డాట్ షర్ట్తో బ్లాక్ ప్యాంట్స్ పేరప్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఆఫీస్ అవుట్ఫిట్కి మంచిగా అనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటుంది అనమాట. అండ్ దీనికి నేను వచ్చేసి ఒక వైట్ జ్యువెలరీ, వైట్ అండ్ గోల్డెన్తో వచ్చిన ఒక హార్ట్ సింపుల్ జ్యువెలరీ నేను పేరప్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హార్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో మనకి ఎక్కువ చాలా ఇలా ఏమంటారు జిగేగా ఉంటుందా, డీసెంట్గా ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది దీనికి. సో ఇది వచ్చేసి నాకు ఉంటుంది. దీనికి కూడా ఒక వాచ్ అండ్ వన్ క్యూట్ బ్రేస్లెట్ని యాడ్ చేశాను. గైస్, ఇవాళ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ జీన్స్ పెరగొట్టాను, బ్లాక్ షర్ట్ని. అండ్ ఆల్సో ఇంకొక గోల్డెన్ జ్యువెలరీ యాడ్ చేసిన అనమాట. వచ్చేసి గోల్డ్ బ్రేస్లెట్ అండ్ గోల్డ్ చోకర్ టైప్, ఇది ఒక స్టేట్మెంట్ పీస్ నేను యాడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను అండ్ వచ్చేసి గోల్డ్ వాచ్తో పే చేశాను. అండ్ వచ్చేసి నేను కంప్లీట్ ఆఫీస్ అవుట్ఫిట్ అనమాట. యాక్చువల్లీ మనకి యాక్సెసరీస్ కూడా ఒక చాలా మంచి లుక్ని యాడ్ చేస్తాయి, ఒక క్లాసీ లుక్ని యాడ్ చేస్తాయి. సో నేను యాక్సెసరీస్ మాత్రం మర్చిపోలేదు. హే గైస్, ఇది వచ్చేసి నా ఇంకో అవుట్ఫిట్ అనమాట. ఇది నేను పింక్ షర్ట్ అండ్ వైట్ ప్యాంట్తో పేరప్ చేశాను. దీనికి నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే యాక్చువల్లీ ఇది శశాంక్ గిఫ్ట్ చేసిన షర్ట్ అనమాట. యాక్చువల్లీ నేను ఒక టూర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏ అవుట్ఫిట్ కొనాలో నాకు ఆర్డర్స్ టైం లేకుండా సడన్గా ప్లాన్ చేస్తే శశాంక్ రాత్రికి వెళ్ళి తీసుకొచ్చాడు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు. కానీ అప్పుడు ఇది మరీ ఫార్మల్ అయిపోతుందని నేను వేసుకోలేదు అనమాట. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్, చాలా బాగుంటుంది ఈ కలర్. దీనికి వైట్ జీన్స్ పేర్ చేశాను. అండ్ ఆల్సో శశాంక్ ఎట్లా ఇష్టం అంటే నేను ఒకవేళ జీన్స్ వేసుకొని జడ వేసుకున్నాను అనుకో శశాంక్కి నచ్చదు. సో
ఎలా ఉండాలో అలానే ఉండాలి అని చెప్తున్నాడు. సో అలానే నేను కూడా ఇలానే రెడీ అవుతాను అనమాట. ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ ఎప్పుడైనా కూడా కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తాడు. అండ్ ఇక్కడ దీనికి నేను ఈ మల్టీ కలర్ బ్రేస్లెట్ని యాడ్ చేశాను. అంటే పింక్ నా దగ్గర లేదు, సో అందుకని. అండ్ ఆల్సో ఇది వాచ్ అండ్ మై క్యూట్ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇది ఒక చిన్న ఎలిగెంట్ చైన్ పెట్టాను మల్టీ కలర్ది. సో దిస్ ఇస్ మై టోటల్ ఫిట్. అండ్ ఎలా ఉన్నాను చెప్పండి. అండ్ ఇందులో ఏ అవుట్ఫిట్ నచ్చిందో కూడా కింద కంప్లీట్ చేయండి. హలో గైస్. సో గైస్ ఇప్పుడు నేను ఇంకొక అవుట్ఫిట్ వచ్చేసాను అనమాట. ఇదేంటంటే ఎల్లో విత్ వైట్ ప్యాంట్స్ అనమాట. ఎల్లో షర్ట్ అండ్ వైట్ ప్యాంట్స్. యాక్చువల్లీ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు, ఎందుకంటే కాటన్ అండ్ చాలా కొంచెం లూజ్గా తీసుకున్నాను అనమాట. అండ్ దీన్ని కూడా సేమ్ నేను ఒక స్టోన్ది జ్యువెలరీ యాడ్ చేసేసాను. అండ్ దీనికి వచ్చేసి నేను ఒక బ్రేస్లెట్ సేమ్ నేను చేంజ్ చేయలేదు. దిస్ ఇస్ ద సేమ్ జ్యువెలరీ. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. యాక్చువల్లీ ఇంకా నేను చాలా స్టైల్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం కొన్నే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చాలా అవుట్ఫిట్స్ వస్తాయి. అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఓకే, చలో చూపిస్తాను ఇప్పుడు.